వివాదాలు, తగాదాలు పనికిరానివి, అవి పనికిరాని తర్కములు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. యేసు ప్రభుల వారు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా అదే పనిలో ఉన్నారు. దేవుని సువార్తను ప్రకటించుటయే ధ్యేయముగా, నశించిపోతున్న ఆత్మల కొరకే దేవుడు వచ్చాడని, ఆ నశించిపోతున్న ఆత్మలకు ఈ క్రీస్తు సువార్త తెలియాలని పాటుపడుతున్నాం. ఈ సువార్తను తెలియపరిచే క్రమములో కొన్ని పొరపాట్లు అనేవి కొంతమంది ద్వారా జరుగుతూ ఉన్నాయి. సువార్తకి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తే దేవుడని మొదట నిరూపించడం జరిగింది. అతను ఎక్కడికి వెళ్ళినా ఎదురు చూసిన మెస్సయ్య, ఎదురు చూసిన రక్షకుడు, మీరెదురు చూసిన దేవుడు క్రీస్తేనని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ తరములలో దేవుడు ఒక మంచి ప్లాట్ఫామ్ మనకిచ్చాడు. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఈ సోషల్ మీడియా మనకు దేవుడు ఇచ్చిన మంచి ప్లాట్ఫామ్, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి. అయితే ఇదే సోషల్ మీడియాలో, ఇదే ప్లాట్ఫామ్లో సువార్తకి ఆటంకాలు అనేవి వస్తూ ఉన్నాయి. మనకివ్వబడిన ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే, ఎథెన్సు పట్టణపు వంటి వారు. అసలు ఎథెన్సు పట్టణపు ప్రజలు ఎలాంటి వారో బైబిల్ గ్రంథంలో చదువుదాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం చదువుతాను, వినండి. ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. చూసారా, ఎథెన్సు పట్టణ ప్రజల లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఏదో ఒకటి క్రొత్త విషయం నేర్చుకోవడం, ఏదైనా ఒక క్రొత్త విషయం వినడం అన్న దానిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్, ఆసక్తిని చూపించే ప్రజలు. ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి ఈ సోషల్ మీడియాని, ఈ ప్లాట్ఫామ్ ఎథెన్సు పట్టణపు వంటి వారిదే. పౌలు ఎథెన్సు పట్టణానికి వెళ్ళి ఏమి చేశాడు? క్రీస్తుని గురించి ప్రకటించాడా, లేక పనికిరాని వివాదాలు పెట్టుకున్నాడా? క్రీస్తును ప్రకటించాడు. ఈ సకల సృష్టి ఎలా కలిగిందో, మనిషి యొక్క ఉనికి ఎలా వచ్చిందో, చెలించుచున్న ప్రతివి ఎవరి మూలముగా కలిగి ఉన్నవో, ఈ సృష్టికి ఉనికి ఎలా వచ్చిందో, ఆ సృష్టికర్త ఎవరు, క్రీస్తును గురించి, క్రీస్తు పునరుత్థానము గురించి ఎథెన్సు పట్టణపు ప్రజలకు వివరించడం జరిగింది. మనమైతే క్రీస్తు సువార్తను ప్రకటించే వారముగా మాత్రమే కాకుండా కొన్ని పనికిరాని వివాదాలు, పనికిరాని తగాదాల చేత నిజంగా ఈరోజు క్రీస్తు సువార్తకి చాలా ఆటంకం ఎదురవుతుంది. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసే ప్రార్థన పరులకు ఈ సంగతి చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా వేదనగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఇదేనండి సువార్తకి ఆటంకం. క్రీస్తు బోధను వివరించి, క్రీస్తు గుణములను వివరించి, ఏ విధంగా క్రీస్తు దేవుడై ఉన్నాడో రుజువుపరిచి, ఎథెన్సు పట్టణములో పౌలైతే వాళ్ళు ఏదైతే వెంబడించారో, వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో దాని నుంచి క్రీస్తును బయలుపరిచాడు. ఈరోజు పనికిరాని తగాదాలు, పనికిరాని వివాదాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఈ సోషల్ మీడియాలో కేవలం జ్ఞానులు మాత్రమే ఉన్నారనుకొని ప్రకటిస్తున్నామా? జ్ఞానులు మాత్రమే కాదండి, క్రీస్తును ఎరుగని పసిపిల్లలు కూడా ఉన్నారు. తద్వారా సువార్తకి ఎంత ఆటంకం వస్తుంది. మన పనిని మనమే చెడగొట్టుకోవాలా? క్రీస్తు పని మన ద్వారా ఏదైనా చెడిపోతుందేమోనని ఒక్కసారి ఆలోచించండి. మన మాటలు క్రీస్తు సువార్తకి అభ్యంతరంగా ఉంటే మాత్రం అభ్యంతర పరచువానికి శ్రమ అని బైబిల్లో వ్రాయబడి ఉంది. సహోదరులు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు అని వ్రాయబడి ఉంది కదా. ఈ సహోదరులు ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారే సహోదరులు కదా. ఒకరి మీద ఒకరు వివాదం, ఒకరిపైన ఒకరు తగాదలు ఏం సాధిస్తామండి? దీని ద్వారా అన్యజనుల మధ్య వెక్కిరించబడడం లేదా? చిన్న పిల్లలు కూడా వచ్చి ఇదిగో మీవి చూడండి ఎలా ఉన్నాయని హేళన చేస్తుంటే ఏంటి ఈ దుర్గతి, ఏంటి ఈ పరిస్థితి? కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారికి ఇది ఒక భయంకరమైన పరిస్థితి అండి, దుఃఖము కలిగించే పరిస్థితి. వివాదాలు, తగాదాలు పనికిరానివి, అవి పనికిరాని తర్కములు వదిలివేయండి. క్రీస్తు సువార్తకు అభ్యంతరాలు కలగజేయకండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చదువుదాం. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు సువార్త కలవరం అయిపోతుంది. అన్యజనుల మధ్య వివాదాలు ఇవి దేనికి కారణమవుతున్నాయి? కలవరానికి కారణమవుతున్నాయి. క్రీస్తును వెంబడించాలా వద్దా అన్న ప్రశ్న వారిలో ఎదురవుతుందంటే అది ఎవరి మూలంగా కలిగింది? దయచేసి ఈ ప్లాట్ఫామ్లో ఏది మాట్లాడాలో అదే మాట్లాడండి, ఇందులో ఏది చెప్పాలో అదే చెప్పండి. కొన్నిటిని
చెప్పకపోవడమే మంచిది. కొన్ని విషయాలలో దీర్ఘశాంతం వహించుట మంచిది. చిన్నవాటికి పెద్దవాటికి వివాదాలు వదిలివేయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చూద్దాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఈరోజు అభ్యంతరాలు, కలవరాలు, సందేహాలు క్రీస్తును నమ్మడానికి కలుగుచున్నాయి. సరిగ్గా దయచేసి మాట వినండి. అభ్యంతరములు, కలవరాలు, ఆటంకాలు సువార్తకు దయచేసి కలగజేయకండి. మీకేమైనా వివాదాలు ఉంటే ఏం చేయాలని బైబిల్ గ్రంథంలో ఉంది? ఏవైనా వ్యక్తిగతంగా కానీ ఇంకేదైనా బోధ విషయంలో కానీ అందరి ఎదుట వేయడానికి వీలు లేదండి. కొన్ని విషయాలను మాత్రం, నేను అన్నిటినీ అన్నను, కొన్ని విషయాలు మాత్రము అందరి ముంగట పరిచేవి కాదు. వ్యక్తిగత తగాదాలు కాస్త వ్యక్తిగత కోపము బోధలపైన కోపంగా మారిపోతుంది. అవి తగాదాలుగా మారుతున్నాయి. ఈ తగాదాలు అన్యజనులు క్రీస్తును స్వీకరించడానికి అభ్యంతరంగా మారుతున్నాయి, కలవరంగా మారుతున్నాయి, ఆటంకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో వివాదాలు, తర్కములు పెట్టుకుంటున్న సహోదరులు ఈ అన్యజనులకు ఏమైనా జ్ఞానులుగా కనపడుతున్నాం అనుకుంటున్నారేమో. లేదండి, వారు వెక్కిరిస్తున్నారు. వారికి ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో లాగా అయిపోయాయండి. ఎంత బాధకరం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు కదా. మనము ఈ లోకమునకు ఒక వేడుకగా ఉన్నామని బైబిల్లో ఉంది. సకల జనులకు మీ సహనము తెలియపడమని బైబిల్ చెప్పింది కదా. ఈరోజు సహనం అనేది ఎక్కడుంది? అస్సలు వివాదానికి అవకాశమే లేని విషయాలను కూడా, తర్కము పెట్టుకోవడానికి అవకాశమే లేని విషయాలను కూడా వేలెత్తి చూపించి ఎందుకంటే అన్యజనుల మధ్యలో దేవుని నామం అవమానపరచడం. మొదట ఎథెన్సు పట్టణములో ప్రవేశించిన పౌలు గారికి వాటన్నిటిని చూసినప్పుడు తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడట ఆత్మలో పరితపించాడట. వాళ్ళని చూసి దుఃఖము వచ్చేసింది, పరితపించిపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుచున్నాడు. ఎందుకు అంటే దేవుని మాటలు ప్రకటించకుండా, క్రీస్తు గుణగణాలు తెలియజేయకుండా, సృష్టికర్త క్రీస్తే అని నిరూపించడానికి బదులు ఈ ప్లాట్ఫామ్లో అనవసరమైన పనికిరాని వివాదాలు, తగాదాల చేత క్రీస్తు సువార్త ఆటంకమవుతుంది. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుచున్నాడు. ప్రియ సహోదరులారా, అన్య జనుల సువార్త ప్రవేశం సమాప్తం కాబోతుంది కదా, మనకు తెలుసు కదా. ఆ ప్రవేశము సమాప్తం కాకముందే చాలా తక్కువ సమయం ఉందండి మనకి. ఈ తక్కువ సమయంలో ఈ వివాదాల చేత, ఈ తగాదాల చేత ఎందుకు దేవుని సువార్తను మనం అడ్డుకోవాలి? ఎథెన్సు పట్టణపు ప్రజలు ఎలాంటి వారో ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న ప్రజలు అలాంటి వారని గుర్తించి, ఎథెన్సు పట్టణములో ఉన్న పౌలు గారు ఏమి చేశారో అలాంటి పౌలు లాంటి మాటలనే మనం ఇందులో ప్రకటించి క్రీస్తు సువార్తను ముందుకు నడిపిద్దాం. అందరము కలిసి క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం. పౌలు గారిని ప్రేరేపించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మమ్ములను ప్రేరేపించి, మమ్ములను అదే ఆత్మను అనుగ్రహించి క్రీస్తు సువార్తలో బహుగా వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ హృదయములో ఉన్న ఆలోచనను మాకు బయలుపరిచినందుకు స్తోత్రములు. నీ హృదయములో ఏముందో, నువ్వు ఏ సమయంలో ఏమనుకుంటున్నావో అది మాకు తెలియజేశావు. ఈ సమయంలో, ఈ తరములో నువ్వు ఇది అనుకుంటున్నావు. ఈ లోకములో నీ సువార్తను ప్రకటించవలసిన మేము నీ నామమును ఎలుగెత్తి ప్రకటించుటకే సహాయమును చేయండి. నీకు విరోధమైన పనులు మా ద్వారా జరగకుండా, క్రీస్తు పిల్లలందరూ, క్రీస్తు రక్తము చేత కడగబడిన పిల్లలందరూ నీ పనికి సహకరించే వారిగా ఉండుటకే సహాయమును చేయండి. ఆటంకముగా ఎవ్వరి మాటలు ఉండకుండా ఇక నుండి క్రైస్తవ సమాజములో ఒక గొప్ప మార్పును మీరు తీసుకురమ్మని మీ పాదముల యొద్ద ప్రాధేయపడి ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.